మాది గజ్వెల్లి. మేము జోజప్ప ఫాదర్ వాళ్ళ ఇంట్లో రెంట్‌కుంటాము. అయితే మాకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి, "అమ్మని మంచిగా చూసుకో అక్క, చేరినా" అని చెప్పిండు. దాని తర్వాత మళ్ళీ ఈరోజు 4:46కి ఫోన్ చేసిండు. చేసిన తర్వాత నేను ఫాదర్ మాట్లాడకముందే నేనే మాట్లాడిన. "ఫాదర్ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎట్లుంది?" అని అడిగితే ఫాదర్ ఏడ్చుకుంటూ ఏమన్నాడంటే, "ఇట్లా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిరక్క, అన్నం పెడతలేరు, నిద్ర లేదు వారం నుంచి. అయితే ఎందుకు ఫాదర్ ఇట్లా చేసిరంటే, తెలవదక్క మాకు, మా ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ వాళ్ళు లాగేసుకుర్రు, మా పాస్పోర్ట్ అన్నీ తీసేసుకుర్రు, మాకు అన్నం పెట్టట్లేరు, హోమోసెక్సువల్ దాంట్లో హౌస్ అరెస్ట్ చేసిర్రు" అని చెప్పిండు. అయితే ఎందుకు ఫాదర్ ఇట్లెందుకు చేసిర్రు అని అంటే, "మాకు ఇవన్నీ ఏం తెలియదక్క, మమ్మల్ని ఎట్లన్నా చేసి ఇక్కడ నుంచి ఇండియాకి తీసుకెళ్ళండి అక్క, హోమ్ మినిస్టర్ కన్నా మెయిల్ పెట్టండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి, మా బంధువులకు చెప్పండి" అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా లెటర్స్ నాకు అన్నీ పోస్ట్ చేసిండు, ఇక ఆయన వీసా అన్నీ. దాని తర్వాత ఇక ఏడ్చుకుంటూ ఇంక ఇదే చెప్పిండు, "ఫోన్ మళ్ళీ తీసుకుంటారక", గొడవ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కోసం తీసుకున్నాం. అందుకే ఇప్పుడు తెలుగులో పెట్టినాక వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమైద్దని తెలుగులో లెటర్ రాసి పెట్టినా అని చెప్పిండు. ఇక మేము ఆత్మహత్య చేసుకుంటాం అక్క, మరి ఇక అదే పరిస్థితి ఉంది మాకు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కదా, అందుకే మీరు ఎట్టన్నా చేసి ఇదొక్క సహాయం చేయమని అడిగిండు ఫాదర్. నా కొడుకు వేరే దేశం పోయిండు, నాకేం చెప్పలేదమ్మా. ఎట్టన్న సంగతి ఏం కార్ఖానం అని నాకేం చెప్పలేదు. బాగా ఇబ్బంది పెడుతుర్రు, ఏం చేస్తుర్రో ఎట చేస్తుర్రో నాకేం తెలియదమ్మా. ఫాదర్ జోసెఫ్ వాళ్ళ ఇంట్లో రెంట్‌కుంటున్నాము. సో యాక్చువల్లీ ఈరోజు సాయంత్రము ఆయన ఫిలిప్పైన్స్ వెళ్ళడం జరిగింది. ఆయనకి కొద్దిగా అక్కడ ఇబ్బందికరమైనటువంటి విషాదం జరిగింది. ఆయనకి ఏంటంటే అక్కడ వాళ్ళ సొంత సంస్థ వాళ్ళే ఆయనని కొంచెం ఇబ్బంది పెట్టేసి ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి జ్యోతి ఆంటీ మా పైన రెంట్‌కున్న వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. టోటల్ డీటెయిల్స్, పాస్పోర్టు మరియు ఆయనకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాను నేను. సో ఆ డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో వెరిఫై చేస్తే మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ సంస్థ నుండి ఈయన వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆయన కొంచెము మళ్ళీ ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి కోరుతాము.